అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు శ్రేయస్సుకు కారకుడు, అలాగే బుధుడు తెలివితేటలకు కారకుడు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన శుక్రుడు శతభిష నక్షత్రంలోకి, అదే రోజు బుధుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నారు. దీనివల్ల కొన్ని రాసుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతుందని పండితులు చెప్తున్నారు. రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం వహిస్తారని, అన్ని విధాలుగా కలిసి వస్తుందని, వీరు ఏది అనుకుంటే అది జరుగుతుందని, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా 2025లో పూర్తవుతాయని తెలియజేస్తున్నారు. అయితే అవి ఏ రాసులు, ఆ రాసుల వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది వృశ్చిక రాశి. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వారు కోరుకున్న కంపెనీలో దొరికే అవకాశం కనబడుతుంది. కొత్త ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. జీవితం సంతోషంగా గడుస్తుంది. ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ఎక్కువ సమయం మౌనంగా ఉంటే మంచిది. వారితో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడితే పనులన్నీ పూర్తవుతాయి. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని వ్యాపారస్తులకు ఊహించని రీతిలో లాభాలు అందబోతున్నాయి. గతంలో చేతికి రాకుండా ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రంగాల్లో వీరు అదృష్టం తోడుండడం వల్ల విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాతో చేసే పనుల్లో వీరికి ఖచ్చితంగా విజయం వర్తిస్తుంది. ఇక మూడవ అదృష్ట రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి జాతకులకు వీరి కెరియర్ కొత్త పుంతలు తొక్కుతుంది. కొన్నాళ్ళ నుంచి అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కెరియర్ పరంగా ఉద్యోగులకు ఉన్న ఒత్తిళ్లు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం బాగుపడుతుంది. భగవంతుడి ఆశీర్వాదం ఉండడంతో ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.